హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంతోషిస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఎంతో హెల్తీగా టేస్టీగా క్యారెట్ పప్పు ఎలా చేయాలో చూద్దాం. ఈ పప్పు చాలా అంటే చాలా బాగుంటుంది. రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. ఒక్కసారి తప్పక ట్రై చేయండి. మొదటిగా 2 క్యారెట్ తీసుకొని రౌండ్ షేప్గా కట్ చేసుకోవాలి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని వాటర్లో నానబెట్టాలి. 1 గ్లాస్ కందిపప్పుని తీసుకొని శుభ్రంగా 2 సార్లు కడుక్కోవాలి. కడుక్కున్న కందిపప్పులో క్యారెట్ ముక్కలన్నీ యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ కందిపప్పుకి 2 గ్లాసులు వాటర్ పోయాలి. ఆ తర్వాత చిటికెడంత పసుపు, 3 పచ్చిమిర్చిలు వేసి కుక్కర్ మూత పెట్టి 2 హైలో 2 సిమ్లో విజిల్స్ రానివ్వాలి. విజిల్ అయ్యాక కుక్కర్ మూత తీసి ఇప్పుడు చూద్దాం. ఇలా మెత్తగా ఉడికిపోవాలి. ఇప్పుడు పోపు వేద్దాం. ఒక బాండి పెట్టి ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఇప్పుడు మెంతులు, సోంపు వేసి బాగా వేగనివ్వాలి. ఒక మీడియం సైజ్ అంతా ఉల్లిపాయని తీసుకొని కట్ చేసుకొని వేసుకొనియాలి. కరివేపాకు వేసి మంచి కలర్ వచ్చేంత వరకు వేగనియాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేగనియాలి. ముందుగా ఉడకబెట్టిన కందిపప్పు పోపులో వేసుకోవాలి. నానబెట్టిన చింతపండుని పిసికి దానిలో ఉన్న గుజ్జులు మొత్తం ఆ పప్పులోనే వేసుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు, కొంచెం కారం వేసుకోవాలి. ఇలా మరుగుతున్న టైంలో కొంచెం ఇంగువ వేసుకొని ఒకసారి కలిపేసి ఒక గుప్పెడంతా కొత్తిమీర వేసుకుంటే అంతే, రెడీ అయిపోయింది మన క్యారెట్ పప్పు. యమ్మీ యమ్మీ టేస్టీ. వేడి వేడి అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది.